గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, ప్రీ మార్కెట్ రిపోర్ట్లో అందరికీ స్వాగతం. ఈరోజు 25th అక్టోబర్. ఫ్రెండ్స్, ముందుగా మనం ఏడిఆర్స్ అనేది చూద్దాం. ఏడిఆర్స్లో చాలా పాజిటివ్గా ఉంది. ఐసిఐసిఐ బ్యాంక్ 3.73%, టాటా మోటార్స్ 1.7% పెరిగింది. ఇన్ఫోసిస్ కొద్దిగా పాజిటివ్గా ఉంది. డాక్టర్ రెడ్డి ల్యాబ్స్ కొంచెం ప్రెషర్లో కనిపిస్తుంది ఫ్రెండ్స్. సో వరల్డ్ మేజర్ ఇండిసెస్ దానికంటే ముందు ఫ్రెండ్స్ నిన్న ముహూర్త ట్రేడ్లో ఎలా ట్రేడ్ అయినాయి అనేది ఒకసారి చూద్దాం. పర్సంటేజ్ వైజ్గా ఫిల్టర్ చేస్తే నిఫ్టీ బ్యాంక్ బెస్ట్ పర్ఫార్మర్ అని చెప్పొచ్చు. నిఫ్టీ సర్వీసెస్ సెక్టర్, నిఫ్టీ 50, నిఫ్టీ ఇన్ఫ్రా చాలా పాజిటివ్గా ఉన్నాయి. వెరాజ్ ఏంటంటే ఫ్రెండ్స్ ఎఫ్ఎంసీజీ 0.13% అనేది పడిపోవడం జరిగింది. ఎఫ్ఎంసీజీలో మెయిన్ హిందుస్థాన్ యూనిలివర్ ఫ్రెండ్స్ నిన్న దాదాపుగా 3% పైనే పడిపోయినట్టు నాకు గుర్తుంది. సో దట్ ఈస్ ద రీజన్ ఐ థింక్ ఇది నెగిటివ్లో ఉంది. ఎనీహౌ ఏంటంటే ఎఫ్ఎంసీజీలో కొంత ప్రెషర్ అండ్ ప్రాఫిట్ బుకింగ్ అయితే మనకి కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఓకే, అయితే గ్లోబల్ క్యూస్ అనేది ఒకసారి చూద్దాం. వరల్డ్ మేజర్ ఇండిసెస్ చూస్తే ఇక్కడ ఫ్రెండ్స్ హాంకాంగ్ ప్రెషర్లో ఉంది. అది చానాల నుంచి వీక్గానే కనిపిస్తుంది. ఓకే, ఎందుకంటే చైనా అండ్ హాంకాంగ్ వారు, వాళ్ళ యొక్క కాన్ఫ్లిక్ట్, జియో పొలిటికల్ కాన్ఫ్లిక్ట్స్. ఎనీహౌ డౌ జోన్స్ మనం చూసుకున్నట్లయితే వీక్గా ఉంది ఫ్రెండ్స్. లండన్ వీక్గా ఉంది అండ్ జర్మనీ కూడా వీక్గా ఉంది. వెరాజ్ ఆస్ట్రేలియా కూడా వీక్గా ఉంది. సో మేజర్గా యూరోపియన్ కంట్రీస్ అండ్ వెస్ట్రన్ కంట్రీస్ కొంత మనకి వీక్నెస్ అనేది కనిపిస్తుంది. బట్ ఏషియన్ మార్కెట్ జపాన్ పాజిటివ్గా ఉంది, సౌత్ కొరియా పాజిటివ్గా ఉంది అండ్ నిఫ్టీ 50 ఆఫ్ కోర్స్ ఎస్జిఎక్స్ నిఫ్టీ పాజిటివ్గా ట్రేడ్ అవుతుంది. అండ్ S&P 500 విక్స్ అయితే కూల్ ఆఫ్ అయింది ప్రస్తుతానికి, దట్ ఈస్ గుడ్. ఓకే, దాని తర్వాత ఫ్రెండ్స్ ఇండియా విక్స్ కూడా పాజిటివ్గా ఉంది. దిస్ ఈజ్ నాట్ సో గుడ్. అయితే 17 కాబట్టి ఇట్స్ ఓకే. క్యాక్ ఫ్రెంచ్ వచ్చేసరికి ప్రస్తుతానికి చాలా స్ట్రాంగ్గా ట్రేడ్ అవుతుంది ఫ్రెండ్స్. ఆల్ టుగెదర్ ఏంటంటే మనకి యూరోపియన్ కంట్రీస్లో కొంత ప్రెషర్ కనిపిస్తుంది, ఏషియన్ మార్కెట్లో కొంత మనకి పాజిటివిటీ అని కనిపిస్తుంది. మిక్స్డ్ కాంటెక్స్ట్ అనేది మనకి ఈ గ్లోబల్ కీస్ ద్వారా తెలుస్తుంది ఫ్రెండ్స్. ఒకసారి ఫ్రెండ్స్ మనకి ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది చూద్దాం, ఎందుకంటే నేను ట్రేడ్ అయింది. ఓకే, సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 17,800 అనేది వెరీ ఇంపార్టెంట్ లెవెల్. ఓకే, స్ట్రాంగ్గా కాల్స్ హెవీగా సెల్లింగ్ చేసి పెట్టారు ఇక్కడ. ఓకే, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. 17,800 అయితే ప్రస్తుతానికి మనం ఎక్కడ ఉన్నామంటే 17,737 దగ్గర క్లోజ్ అయ్యాం. సో ఆల్మోస్ట్ ఒక 70 పాయింట్స్ ఉంది. 70 పాయింట్స్ తర్వాత సస్టైన్ అవ్వాలి, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. దెన్ ఓన్లీ ఏంటంటే ఇక్కడ షార్ట్ రికవరీ అనేది జరిగింది. లేదంటే 17,000 అనేది 17,800 అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్గా ఉండే అవకాశం ఉంది. దాని తర్వాత ఫ్రెండ్స్ పెద్ద రెసిస్టెన్స్ అంటే మనకి 18,000. వేరే సపోర్ట్ వచ్చేసరికి డౌన్ సైడ్ 17,500 బిగ్గర్ పిక్చర్లో ఫ్రెండ్స్. దాని తర్వాత కొంచెం చెప్పుకోదగ్గది ఏంటంటే 17,600. సో యా, ఓపెన్ ఇంట్రెస్ట్ చేంజ్ అనేది చూస్తే 17,700 కాల్ చాలామంది పుట్స్ హెవీగా సెల్ చేశారు. ఎక్కువగా ఏంటంటే నిన్న గ్యాప్ అప్ జరిగింది అండ్ మోరోవర్ ఏంటంటే పాజిటివ్ సెంటిమెంట్ ఉంది ఇండియాలో ఎస్పెషల్లీ. అందుకని వీళ్ళు ఏం చేశారంటే హెవీగా కాల్స్ అయితే సెల్లింగ్ చేశారు. ఇక్కడ చూడండి, పుట్స్ ఈ మూడు కూడా ఏంటంటే పుట్స్ అనమాట. అండ్ కింద కాల్స్ అనేవి ఎగ్జిట్ అయిపోయారు ఫ్రెండ్స్. ఓకేనా, కాల్స్ గ్రీన్ కలర్లో 0 లైన్ కింద ఉన్నాయంటే ఎగ్జిట్ అయిపోయారు, అంటే మార్కెట్ పైకి వెళ్తుందనే ఇక హోప్ అనమాట. నెక్స్ట్ ఎఫ్ఐఎస్ డెరివేటివ్ డేటా చూద్దాం ఫ్రెండ్. దానికన్నా ముందు డిఐ డేటా, ఎఫ్ఐఎస్ డిఐ క్యాష్ డేటా అనేది కూడా చూద్దాం. క్యాష్లో ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకున్నట్టు ఇది అప్డేట్ అవ్వలేదు నిన్నటి డేటా. మనకి ఫ్రైడే డేటా అయితే బులిష్గా ఉన్నారు. ఎఫ్ఐఎస్ ఆల్మోస్ట్ 438 crores ఇన్వెస్ట్ చేశారు. వెరాజ్ ఏంటంటే డిఐఎస్ నెగిటివ్గా ఉన్నారు, 120 crores ఎగ్జిట్ అయిపోయారు. బట్ నెట్ టు నెట్ మనకి ఈక్విటీలో 319 crores ఇన్వెస్ట్మెంట్ జరిగినట్టు కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇకపోతే మనకి డెరివేటివ్ డేటా అనేది చూసుకున్నట్లయితే ఎఫ్ఐఎస్ అండ్ డిఐఎస్ది. ఎఫ్ఐఎస్ నెగిటివ్గా ఉన్నారు ఫ్రెండ్స్. అయితే ఇది నిన్నటిది అప్డేట్ అవ్వలేదు ఫ్రెండ్స్, గమనించండి ఈ పాయింట్ దగ్గర. డేటు 25th అక్టోబర్ అంటే ఫ్రైడే డేటా ఇది. సో దీనికి అంత ఇంపార్టెన్స్ అనేది ఇవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ చూద్దాం. ఎఫ్ఐఎస్ అయితే నెగిటివ్గా ఉన్నారు, క్లయింట్ పాజిటివ్గా ఉన్నారు, ప్రొప్రైటరీ పాజిటివ్గా ఉన్నారు, డిఐఎస్ నెగిటివ్గా ఉన్నారు. అంటే ఎఫ్ఐఎస్ నెగిటివ్గా ఉన్నారు, డిఐఎస్ నెగిటివ్గా ఉన్నారు. ఓకే, సో చూద్దాం మార్కెట్ రెసిస్టెన్స్ని అప్రోచ్ అవుతుందేమో. యా, ఇకపోతే ఫ్రెండ్స్ మనకి ఎస్జిఎక్స్ నిఫ్టీ అనేది ఒకసారి చూసి మనం క్లోజ్ చేద్దాం. ఎస్జిఎక్స్ నిఫ్టీ ప్రస్తుతానికి 17,780 దగ్గర ట్రేడ్ అవుతుంది ఫ్రెండ్స్. వెరాజ్ ఏంటంటే మనకి నిఫ్టీ ఎక్కడ క్లోజ్ అయిందంటే నిన్న 17,730. సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఆ 50 పాయింట్స్ అనేది పాజిటివ్గా ఉంది స్టిల్. బట్ ఎస్జిఎక్స్ నిఫ్టీలో కొంత ప్రెషర్ అనేది కనిపిస్తుంది, అంటే ప్రాఫిట్ బుకింగ్ అయితే కనిపిస్తుంది. పాజిటివ్గానే ఉంది స్టిల్, నో డౌట్ అబౌట్ ఇట్. ఓకేనా, ప్రీవియస్గా ఏదైతే రెసిస్టెన్స్ పాయింట్ ఉందో ఆ రెసిస్టెన్స్ పాయింట్ 17,710 ఆ లెవెల్ని ఏం చేసింది, బ్రేక్అవుట్ చేసింది.
ఓకే, దాని తర్వాత మళ్ళీ ఈరోజు ఏమైందంటే సేమ్ లెవెల్ని సపోర్ట్ అనేది తీసుకుంటూ ఉంది. సో నాకు తెలిసి 17,700 లెవెల్ అనేది వెరీ ఇంపార్టెంట్ లెవెల్ ఫ్రెండ్స్ ఈ రోజుకి ఇంట్రాడేలో. ఓకే, ఎందుకంటే మార్కెట్ బుల్లిష్గా ఉంది. ఒకవేళ మార్కెట్ బుల్స్ ఉన్నారంటే 17,700 దగ్గరికి వస్తే మాత్రం డిఫెండ్ చేసే అవకాశం ఉంది అండ్ డిప్ బయర్స్ యాక్టివేట్ అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే మనకి SGX నిఫ్టీ నుంచి పాజిటివ్ నోట్గానే ఉంది. బట్ ద వే ఇట్ ఈస్ కమింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్. నాకైతే కొంత ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటూ ఉన్నారు. అగ్రెసివ్ బుల్లిష్నెస్ అయితే ప్రస్తుతానికైతే కనిపించట్లేదు మార్కెట్లో. బట్ ఓవరాల్గా అయితే పాజిటివ్గా ఉంది ఫ్రెండ్స్. 17,700 లెవెల్ అనేది మనం ఈరోజు వాచ్ చేస్తూ ఉండాలి. దట్స్ ఇట్ ఫర్ ద డే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. హ్యాపీ ట్రేడింగ్.